శ్రావణ మాసం అంటే అందరూ ఓన్లీ శుక్రవారం మాత్రమే ఎక్కువగా పూజ చేసుకుంటారు, అందరికీ తెలిసిన విషయం. శుక్రవారం కాకుండా శ్రావణ మాసం అంతా ఇంకే ఏ రోజు మనం దేవుణ్ణి పూజ చేసుకుంటే మంచి జరుగుతుంది మేడం? శ్రావణ మాసంలో అంటే ప్రాంతాల వారీగా వస్తున్న ఆచారాల్ని బట్టి, స్టేట్స్ వారీగా, రాష్ట్రాల వారీగా, అంటే ప్రాంతాలు స్టేట్స్ కూడా కాదు, విభజన ఎందుకు కానీ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అట్లా కనుక చూసుకుంటే సరిపోతుంది. ప్రాంతాల వారీగా వస్తున్న అలవాట్లను బట్టి కూడా జనరల్గా శ్రావణ మాసం మొత్తం కూడా చాలా చాలా విశేషం. అది ఏ దేవతామూర్తికైనా సరే, ఇప్పుడు ఇదివరలో మన ఇద్దరం కలిసి మన కాంబినేషన్లో చేసిన వీడియోస్లో మనం కార్తీక మాసంలో దామోదర పూజ, ఈశ్వర పూజ రెండు కూడా శివకేశవులిద్దరికీ కూడా భేదం లేదని, శివకేశవులిద్దరిని ఎలా అయితే మనం చక్కగా పూజ చేసుకుంటామో అలా చాలా చక్కగా మనం చేసుకుంటామని మనం చెప్పుకున్నాం. అలాగా ఇక్కడ మనం శ్రావణ మాసంలో కూడా అలాగే చేస్తాం. కార్తీక మాసంలో ఎలా చేస్తామో, మాఘ మాసంలో ఎలా చేస్తామో, శ్రావణ మాసంలో కూడా అలాగే. మిగతా అన్ని నెలలు కూడా చేసుకోవచ్చు. బట్ ఈ 3 నెలల్లో చాలా విశేషంగా, విశిష్టతతో చాలా చక్కగా ఏమాత్రం భేదం లేకుండా చేసుకోవచ్చు. ప్రతి వారం నువ్వు అన్నట్టు వ్రతాలు, నోములు, పూజలు పక్కన పెడితే హడావుడి ప్రతిరోజు పండగే. అవును, సోమవారం శివుడికి మహాలక్ష్మిలా రెడీ అవుతారు అందరూ. అది హడావుడి ఎక్కువ, అలంకారం ఎక్కువ, పూజ తక్కువ. నిజమే కదా, ఒప్పుకుందాం కాసేపు, తర్వాత మనం తూచనేసుకుందాంలేండి. మంగళవారం గౌరీ పూజ మనమే కదా ఒప్పేసుకుందాం, నిజంగా రెడీ అవుతాం కాబట్టి. ఎవరు వినలేదు, మీ సారీ బాగుందా, మీ సారీ బాగుందా. సోమవారం శివుడు పూజ, మంగళవారం గౌరీ పూజలతో బిజీ. ఓకే, బుధవారం ఒక్కటి మళ్ళీ వినాయకుడు పూజ చేసుకునే వాళ్ళు, చక్కగా ఉండ్రాలు నివేదించుకునే వాళ్ళందరూ చేసుకుంటారు. గురువారం గురు పూజ చేస్తారు, శుక్రవారం మహాలక్ష్మి పూజ చేస్తారు, శనివారం విష్ణుమూర్తి పూజ చేస్తారు, ఆదివారం మళ్ళీ రవి పూజ. ఏం మిగిలింది? మళ్ళీ ఈ తిథుల్లో ఇంకా ప్రత్యేకమైన తిథులు, అంతేనా? సో అలా శ్రావణ మాసం మొత్తం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి రకరకాల కథనాలు కూడా ఉన్నాయి. ఈశ్వరుడికి కథనాలు అంటే వీటిలో ఒక కథనం ఏంటంటే, నేను చదివిన స్టోరీ ఏంటంటే, ఈ సముద్ర మథనం ఈ చర్నింగ్ అవుతున్నప్పుడు ఈశ్వరుడికి హాలాహలం ఎప్పుడైతే బయటకు వస్తుందో, హాలాహలం బయటకు వచ్చినప్పుడు ఈ దేవతామూర్తులందరూ ఎప్పుడైతే చాలా కంగారు పడిపోయి ఈశ్వరుడిని ఎప్పుడైతే ప్రార్థిస్తారో, ఈశ్వరుడు ఆ పాయిజన్ని తీసుకుని ఆయన కంఠంలో ఎప్పుడైతే ఆపేసుకుంటారో, ఆయన శరీరం ఆ పార్ట్ వరకు అంటే నీలంగా కనపడుతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఆయనని శాంతింప చేయడానికి దేవతామూర్తులందరూ కూడా పంచామృతాలతో అభిషేకం చేశారట. ఓకే, పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, ఇవన్నీ కొంతమంది రకరకాలు కలుపుతూ ఉంటారు. అరటిపండు ముఖ్యంగా ఇవి కలుపుతారు, రకరకాలు. ఇలా కలిపి పంచామృతాలతో ఆయనకు అభిషేకం చేసినప్పుడు ఆయనకి చాలా చాలా ప్రసన్నమైపోయారట ఈశ్వరుడు. ప్రసన్నమైపోయి ఈశ్వరుడు ఇచ్చిన వరం ఏంటంటే, ఈ శ్రావణ మాసంలో ఇదంతా జరిగినప్పుడు శ్రావణ మాసంలో ఎవరైతే నన్ను కొలుస్తారో, పంచామృతాలు ఎవరైతే నాకు నివేదన ఇస్తారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళందరి యందు, వాళ్ళందరి పట్ల నేను ప్రసన్నునవుతాను అని చెప్పి ఈశ్వర వరంట. అందుకని ఇప్పుడు మీరు నార్దర్న్ స్టేట్స్ తీసుకోండి, మీరు ఎస్పెషలీ హరిద్వార్ వెళ్ళండి. ఈ టైంలో హరిద్వార్ దగ్గర గంగా దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకున్న కంకాల్ అనే ఒక ఊరుంది హరిద్వార్ దగ్గర. కంకాల్లో అయితే ఈ శ్రావణ మాసం అడుగు పెట్టడానికి కూడా చోటు ఉండదు, అలా ఉంటుంది కంకాల్లో. ఓకే, అండ్ అక్కడ ఈ గంగా ఆరతులు కానివ్వండి, గంగమ్మ వారి ఆరతులు కానివ్వండి, తర్వాత ఈశ్వర పూజలు కానివ్వండి, తర్వాత నదీమ తల్లికి ఇచ్చే ఆరతులు కానివ్వండి, అసలు కళ్ళకి అది మళ్ళీ ఇంకో దేవదీపావళి అన్నట్టుగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. విశేషంగా ఎప్పుడైనా కుదిరితే వెళ్ళండి, బాగుంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో ఇవి ముఖ్యంగా చేస్తూ ఉంటారు. పెళ్లి కాని వారు ఎవరైనా చాలా చక్కగా వాళ్ళకి యోగ్యత ఏబుల్డ్ పార్ట్నర్స్ బెటర్ రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అండ్ చాలా చక్కగా మంచి వాళ్ళు ఎప్పుడైనా రావాలి అని అనుకుంటే, మంచి ధర్మబద్ధంగా మంచి గుణగణాలతో ఉన్నవాళ్ళు రావాలి. అలాగే భార్యలు చాలా చక్కగా రావాలని మీ మగపిల్లలు కోరుకుంటున్నట్లయితే శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం వ్రతాలు చేయండి. ఎలా చేస్తారు? పొద్దునుంచి సాయంత్రం దాకా ఉపవసించండి. ఓకే, పాలు పళ్ళు తీసుకోవచ్చు. రాత్రిపూట సాయంత్రం 6 గంటల తర్వాత ప్రదోషకాలంలో శ్రావణ సోమవార కథ అని ఉంటుంది. శ్రావణ సోమవారం కథ మేము వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. శ్రావణ సోమవార కథ లేకపోతే అది కనుక నాకు శ్రావణ సోమవార కథ నాకు తెలుగులో కనుక దొరకకపోతే దయించి క్షమించండి.
మీకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వచ్చినట్లయితే మా కమెంట్స్లో మీరు పెట్టినట్లయితే మేమైనా మళ్ళీ మీకు అది ఇవ్వడం జరుగుతుంది. ఆ సోమవారం కథని 5 పేజీలు ఉంటాయి, అందులో 5 పేజీలు చకచకా చదివేసుకోండి. దీని కలసం పెట్టడము ఎటువంటి నియమాలు ఉండవు, ఎవరైనా చేసుకోవచ్చు. కాలేజీ పిల్లలు, చదువుకునే పిల్లలు, పొద్దునుంచి కాలేజీకి వెళ్ళి చక్కగా ఫన్ ఓరియంటెడ్గా ఉన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు. సాయంత్రం స్నానం చేసి బట్టలు మార్చుకోండి, అది మాత్రం నా మనవి. అది మార్చుకుని శివాలయానికి వెళ్ళి కథ చదువుకోండి. కథ చదువుకుని కుదిరితే ఇంత బెల్లం ముక్క తీసుకెళ్ళండి. బెల్లం ముక్క తీసుకుని దాన్ని 3 భాగాలు చేయండి. అన్నీ ఈక్వల్ పార్ట్స్ రాలేదని చెప్పి అక్కడ కూర్చొని దంచకండి. ఏ పార్ట్ వస్తే ఎంత పార్ట్ వస్తే పర్వాలేదు, ఇబ్బంది లేదు. 3 శివుడికి నివేదించేయండి. శివుడికి నివేదించిన తర్వాత కథంతా చదివేస్తారు కదా, కథంతా చదివేసిన తర్వాత ఆ 1 ముక్క దేవుడి దగ్గరే వదిలేసేసి 2వ ముక్కని మీరు సేవించండి. 3వ ముక్కని ఇంకెవరికన్నా ఆలయంలో వచ్చిన భక్తులు ఉంటారు కదా, వాళ్ళకి సవినయంగా చెప్పండి, మేము ఇలా సోమవారం వ్రతకథ చేసుకున్నాము, దయించి ప్రసాదాన్ని స్వీకరించండి అని చెప్పి ఆ ప్రసాదాన్ని వాళ్ళ చేతిలో పెట్టండి. కోరుకున్న విధంగా దానికంటే ఎక్కువ యోగ్యతతో మీకు లైఫ్ పార్ట్నర్స్ రావడం మాత్రం జరుగుతుంది. ట్రైడ్ అండ్ టెస్టెడ్, బిలీవ్ మీ. సూపర్. యాక్చువల్గా శ్రావణ మాసం అంటే పెళ్ళైన వాళ్ళకే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి కూడా మంచిగా చెప్పారు. చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మహారాష్ట్ర, యూపీ, రాజస్థాన్, మీరు బీహార్ ఇటు కనుక వెళ్తే, మధ్యప్రదేశ్ ఇటు కనుక వెళ్తే అందరు చేస్తారు. అందరు మొత్తం పెళ్ళిగాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు మొత్తం చేస్తారు సోమవారం కదా. బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అలా మీరు చక్కగా చేసుకోవచ్చు. గూగుల్లో కూడా ఉంటుందండి కదా, డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. మేము పేరు కూడా డిస్క్రిప్షన్లో రాస్తాంలేండి, మీరు చూసుకుని ఒకవేళ గబుక్కుని మర్చిపోయినట్లయితే అలా చేసుకోండి, బాగుంటుంది. ఓకే, శ్రావణ మాసంలో 4 సోమవారాలు చక్కగా ఎలా చేసుకుంటారు? 4 సోమవారాలు చేసుకోవాలి. కానీ శ్రావణ సోమవారాలు మీరు ఈ 4 చేసుకునేటట్టయితే ఈ 4 చేసుకుని ఆపేసేయండి. లేదు, మీరు 16 సోమవారాల వరకు తీసుకెళ్ళదలుచుకుంటే ఆనందంగా చేసుకోండి. దీనికి ఒక చక్కటి విశిష్టత ఉంది. ఏంటో తెలుసా? శ్రావణ మాసం మొదటి సోమవారం మొదలు కార్తీక మాసం ఆఖరి సోమవారంతో ఎండ్ అవుతుంది. కావాలంటే లెక్క పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఎలాగ కార్తీక మాసమే కదా. ఓకే, సో కార్తీక మాసం అంటే శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక అయ్యేటప్పుడు కార్తీక మాసం క్లోజ్ అవుతుంది. ఖచ్చితంగా 16వ వారము కార్తీక మాసంతో ఎండ్ అవుతుంది. చేసేది ఆడవాళ్ళు అయితే మీకు అడ్డులు, మాపులు, మాకులు వచ్చాయనుకుంటే పర్వాలేదు, ఆ సోమవారం ఆపేసేయండి. మళ్ళీ నెక్స్ట్ది అది 2వ, 3వ, 5వ, 8వ అట్లా. ఒక్కొక్కసారి కొంతమందికి ఏమవుతుంది తెలుసా, పుష్యమాసంలో సంక్రాంతి టైంలో ఉద్యాపన చేయడం కూడా చూసాను నేను కొంతమందిని. ఓకే, భలే ఉంటుంది. ఒక్కసారి చేసి మా కార్తీక మాసంలో మీ అనుభూతి మాకు చెప్పండి, మేము చాలా సంతోషపడతాం. ఓకే, మేము భలే సంతోషపడతాం. ఇది చేసిన తర్వాత ఫెయిలియర్ కేసు నేను నా లైఫ్లో చూడలేదు. ఐ హావ్ నెవర్ సీన్ ఇట్. అంత పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్ సోమవారం వ్రతాలు. కానీ భక్తితో చేయండి, కొంచెం కూడా నిర్లక్ష్యం వద్దు. మధ్య మధ్యలో పిల్లల్ని అటెండ్ అవ్వడం, మధ్య మధ్యలో ఫోన్లు అటెండ్ అవ్వడం, కేకలు పెట్టుకోవడం, అరుసుకోవడం, అంటే నిత్యంగా మన ఫ్యామిలీ లైఫ్లో చేసేవి ఏమీ చేయొద్దు. ఓకే, అంటే జనరల్గా మనం చేసేవి ఇవే కాబట్టి ఆ ఒక్క అరగంట నోరు మూసుకోండి. ఓకే మ్యామ్, నమస్తే.